కన్నీరు వస్తుంది. ఇరిగి నలిగిన హృదయం ఉంటేనే దుఃఖం వస్తుంది. నువ్వు ఎన్ని శోధనలు తలుచుకున్నా, ఎన్ని కష్టాలు తలుచుకున్నా ఇది ఏ విధమైనటువంటి సహాయం కాదు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి, ఏకాంతంగా కూర్చుని మోకరించి, కన్నీరు కార్చి, ప్రభువా నా వైపు ఒక్కసారి చూడయ్యానని ఎప్పుడైతే పాదాలు కొట్టుకుని బతులాడతావో దేవుడు నీ వైపు తిరిగి నీ అవసరాలన్నీ తీరుస్తాడు. దేవుని స్తోత్రం తెలుసా? ఎందుకని తెలుసా? నువ్వు కాల్చే కన్నీరు ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. మర్చిపోయేవాడు కాదు. మనం ఆరాధించే దేవుడు కృతజ్ఞత లేనివాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తే దేవుని దీవించేవాడు, నీ విజ్ఞాపన ఆలోచించేవాడు. నువ్వు ప్రార్థన చేయటం నీకు చేత కాదనుకో, ప్రార్థన చేయటం నీకు రాదు, ప్రార్థన చేయటం నువ్వు చదువుకోవాలి, వాక్యాలు నీకు తెలీదు, ఏమీ లేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి మనసులో దేవుని తెలుసుకుని ఏమి మాటలు రాని వ్యక్తి వల్లే ఆ మూలుగు దేవుడు ఆశిస్తాడు. దేవుని స్తోత్రం తెలుసుదా? హల్లెలూయా. మూలుగుతో కొద్ది రోజులతోనూ దేవుని సన్నిధి నేను మొరపెట్టుదును అని అపోస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు. మూలుగు, గొవ్వ మూలిగినట్టు మూలుగు, పావురాము సరిగినట్టు చదువు. పావురాలు ఎటువంటి తెలుసుగా? గోవు తెలుసా? గోవు ఎలా ఉంటుంది? గోవు గొవ్వ ఆడుతుంది గుట్టుగా అనా? పావురా ఏడుతుంది? పావురా కూడా కానీ దేవుడు ఏమన్నాడు అంటే గొవ్వ మూలిగినట్టు మూలుగుము, పావురాము గొడిగినట్టు గొడుగు. దానికి స్తోత్రం తెలుసుదా? కానీ అది అర్థంగా కాదు, అది ఓర్చిన కాదు. దేవుడిని పక్షముగా కార్యం చేయడానికి సమర్థుడు, దేవుని పక్షముగా అద్భుతం చేయడానికి సమర్థుడు. ఈ చదువుకున్నటువంటి కీర్తన